ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జరిగిన వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు, అంగరంగ వైభవంగా అమ్మవారి ఊరేగింపు. పలు దేవాలయాల్లో గోవులకు పూజ, ఎన్టీఆర్ కాలనీ సాయిబాబా మందిరంలో పూజలు జరిపిన ద్వారకామాయి ట్రస్ట్ చైర్మన్ విజయ్ కుమార్. పసుమరు అయ్యప్ప స్వామి గుడిలో ఆలయ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ పూజలు. ఎస్ఎంఎస్ శాదిఖానాలో హుస్సేన్ సాబ్ మన్మరాలు పెళ్లి వేడుక, హాజరైన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. ఎట్లపాడులో చెరువులో పడి 2 విద్యార్థుల దుర్మరణం, వేసవి సెలవులకు ఇంటి వద్ద ఉండి ఊబి ఉన్న చెరువులో ఈతకు వెళ్లటమే కారణం. పట్టణ వాస్తవ్యులు షేక్ హుస్సేన్ సాబ్ మన్మరాలి షేక్ కరీముల్లా కుమార్తె వివాహం సోమవారం పట్టణంలోని ఎస్ఎంఎస్ షాదిఖానా నందు జరిగింది. ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు తస్లిం, పఠాన్, మహ్మద్, ఆసిఫ్ ఖాన్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఏవిఎం సుభాని, షేక్ బక్షు, షేక్ గౌస్, అత్తలూరి షరీఫ్ తదితరులున్నారు. ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత రంగనాయక స్వామి ఆలయంలో సోమవారం నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గోమాత పూజ, మూల విరాట్లకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ అర్చకులు పర్చూరు రామకృష్ణాచార్యులు నేతృత్వంలో ధర్మకర్తలు అరపల్లి మనోహర్, నాగలక్ష్మి దంపతులు మరియు అరవపల్లి బ్రదర్స్ భక్తులు పాల్గొన్నారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని గో సమ్మన్ ఢిల్లీ వారి పిలుపు మేరకు చిలకలూరిపేట పట్టణంలోని సద్గురు సాయి ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చెల్లా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాలనీలోని షిరిడి సాయినాథుని మందిరం వద్ద నుండి గో ప్రేమికులు గోవులకు పూజలు చేసిన అనంతరం పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని తహసీల్దార్ హుస్సేన్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ ధార్మికవేత్త, చిలకలూరిపేట పట్టణ ప్రముఖులు, సద్గురు ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చెల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించి పూజించే గోమాతకు జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు కృష్ణవేణి, ఆర్యవైశ్య మహిళా నాయకురాలు బచ్చు ఓంకారేశ్వరి దేవిలు మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లెల శివరా నాగేశ్వరరావు, తోట బ్రహ్మస్వాములు, రత్న బేకరీ నాగేశ్వరరావు, పొట్టి రత్నబాబు, ఏకమార్తి రామశర్మ, వావులాల చలపతిరావు, అలంగారు మోహన్, ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్, ఆర్యవైశ్య ప్రముఖులు, ఆదిత్య బ్రాహ్మణ సేవ సమితి నాయకులు, గో ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమలు చేయాలని, భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా జాతీయ జంతువుగా కానీ రాష్ట్ర జంతువుగా ఢిల్లీ కేంద్రంగా గో సమ్మాన్ అనేటువంటి ఈ కార్యక్రమం ఢిల్లీ నుంచి గల్లీ దాకా గోవర్ధని చేయకుండా ఉండాలని, అదేవిధంగా రాష్ట్ర జాతీయ జంతువుగా గోవుని ప్రకటించాలి అని డిమాండ్ చేస్తూ భారతదేశంలోని ప్రతి హిందూ పౌరులు, ప్రతి హిందువులు కూడా కోరుకుంటూ దీన్ని అమలు చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒత్తిడి తెస్తూ రాష్ట్ర గవర్నర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కేంద్రంలో రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి అందరికీ కూడా విన్నపాలని తహసీల్దార్ గారి ద్వారా ఇవ్వటం కోసం నిర్ణయం చేశారు. ఈ నిర్ణయాన్ని అనుసరించి మేము కూడా చిలకలూరిపేట పట్టణంలో
ఆర్యవైశ్య గో సంరక్షణ శాఖ వారు మరియు బాబా గారి గుళ్ళో ఉన్నటువంటి గో సంరక్షణ శాఖ వారు మరియు విశ్వ హిందూ పరిషత్ వారు బజరంగ దళ్ వారు మరియు హిందూ సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఆర్యవైశ్య సంఘం వారు వాళ్ళందరూ కూడా ఈ దీనికి సంబంధించి అందరూ చేస్తున్న సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సందర్భంగా మనం గోవుని ప్రతినిత్యం ఆరాధ్య దైవం అన్నమాట. హిందువులకి ఆరాధ్య దైవం. ఎలాగంటే మన 4 వేదాల్లో కూడా గోవు గురించి అనేక వేల సార్లు 60 చోట్ల గోవు గురించి, గోవు గొప్పతనం గురించి చెప్పబడింది. అలాగే తాటగి లాంటి రాక్షసులు కూడా గోవధని చేస్తూ ఉన్నప్పుడు శ్రీరాముడు కూడా గో సంరక్షణ కోసం తను గోవుని సంరక్షించేందుకు నిల్చున్నాడు. అదేవిధంగా శ్రీరాముడు తన సంరక్షించలేకపోయాననే భావనతోనే నెక్స్ట్ అవతారమైన శ్రీకృష్ణ అవతారం గోవుల కోసమే ఎత్తాడనేది ఒక ప్రతీతి. గోమాతకి మన హిందూ కూడా గోమాత అంటే చాలా ఇష్టం. మన ఇళ్లలో శుభ సూచకాలు, శుభమైన కార్యక్రమాలు చేయాలంటే ముందుగా గోమాతకు పూజ చేస్తాం. అలాగే మన గృహాలలో ఏ దోషాలు ఉన్నా నివారించాలన్నా కూడా గోవుని పూజించడమే కాక మన దోషాలున్నా గోమాతే తీసేస్తుంది. అలాంటి గోమాత సైంటిఫిక్ గా కూడా గోమూత్రం చాలా పవిత్రమైనది. గోమూత్రం అలాగే ఎలాంటి దోమలు కానీ ఎలాంటి నివారణ కూడా ఆ గోమూత్రాన్ని వాడతాం. అలాగే ఇంకొక ముఖ్య విషయం అండి, సైంటిఫిక్ గా మనందరం కూడా మనం ఆక్సిజన్ ని తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదలదు. కానీ గోమాత మటుకు ఆక్సిజనే తీసుకుంటది, ఆక్సిజనే వదలదు. గోమాత దగ్గర గోవుని ఎంతైతే రక్షిస్తామో మళ్ళీ మనము రక్షించుకునే వాళ్ళము. అలాగే కాకుండా మనం మొత్తం కూడా మన ప్రపంచాన్ని కూడా మన చక్కగా అందరూ శుద్ధ వ్యోమం అంటే నేను కుండలి యోగ మాస్టర్ని, శుద్ధ వ్యోమాన్ని కాపాడుకోవడం కోసం గోమాతని కాపాడాలి. భారత్ మాతా కి అమలు చేయాలని, భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా జాతీయ జంతువుగా కానీ రాష్ట్ర జంతువుగా కానీ గోవుని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గో సమ్మేళనాల వారి కేంద్రంగా మేము పల్నాడు జిల్లా చిలకలూరుపేట కొమరవెల్లిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూనీల రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లుగా ఆలయ ఈవోబి అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివరాల గురించి తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి భవన్ నారాయణ ఆచార్యులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా జరిగే వివిధ కార్యక్రమాలు, పూజలు, అభిషేకాల గురించి వివరిస్తూ ఇందులో భాగంగా 3 శతాబ్దాలుగా చారిత్రక ప్రసిద్ధి చెందిన పెద్ద రథం తిరునాళ మహోత్సవం వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్త మండలి సభ్యులు, సిబ్బంది, సాంబశివరావు, సుబ్రహ్మణ్యం భక్తులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం చిలకలూరుపేట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు ఈ నెల 27 నుంచి మే నెల 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఈ నెల 27 అంటే సోమవారం నుంచి ఇక్కడ స్వామివారి అంకురార్పణ జరిపి 1వ తారీఖున చిలకలూరుపేట పట్టణంలోని పెద్ద రథం తిరునాళ్ళ కూడా ఈ గ్రామోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో వేలాదిగా పాల్గొని పెద్ద రథం తిరునాళ్ళని విజయవంతం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు పొందగలరని భక్తులందరికీ మనం చేసుకుంటున్నాము. ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఈ ఏర్పాట్లు సెలవు పనులు వేసామండి. అలాగే దేవస్థానానికి రంగులు కూడా వేస్తున్నాము. ఇంకా అన్ని పర్మిషన్లు కూడా వస్తున్నాయి. రేపు సోమవారం నుంచి ఉత్సవాలు ఇక్కడ ప్రారంభిస్తారు. ప్రతిరోజు భక్తులందరికీ కూడాను లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులండి. చిలకలూరిపేట పట్టణం కొమరవెల్లిపాడులో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానము వార్షిక పాంచాణిక బ్రహ్మోత్సవ మహోత్సవాలు ఈ నెల 27వ తారీఖు అనగా ఏప్రిల్ 27వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయండి. 27వ తారీఖు నుంచి
మే నెల 3వ తారీఖు వరకు కూడాను స్వామివారి యొక్క పాంచానిక మహోత్సవాలు ప్రతి సంవత్సరము కూడాను అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలానే ఈ సంవత్సరం కూడాను నిర్వహించబోతున్నాము. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు భక్తులందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ ఆలయ బ్రహ్మోత్సవాలను నిర్వర్తిస్తున్నాము. అయితే 27వ తారీఖు నాడు ఉదయం స్వామివారిని పెళ్లి కుమారుని చేయడంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యి సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనాది మొదలుకొని అంకురార్పణ, అట్లాగే గరుడ ధ్వజారోహణతోటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుందండి. ఆ తర్వాత రోజు 28వ తారీఖు నుండి స్వామివారికి ప్రతిరోజు కూడాను సాయంత్రం విశేషమైనటువంటి ఉత్సవాలు నిర్వర్తిస్తాము. ఆ ఉత్సవాల్లో 28వ తారీఖు నాడు స్వామివారు హనుమంత వాహనం పైన స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతముగా లక్ష్మీనరసింహస్వామివారు ఊరేగింపుగా గ్రామోత్సవంలోకి స్వామివారు వస్తారు. అట్లాగే 29వ తారీఖు శ్రీదేవి భూదేవి సమేతముగా సాయంత్రం 6 గంటలకి పొన్నమాను సేవ ఉత్సవం జరుగుతుందండి. ఈ పొన్నమాను సేవలో స్వామివారు అత్యంత వైభవోపేతంగా విద్యుత్కాంతి దీపాలతోటి చాలా విశేషమైనటువంటి అలంకరణలతోటి స్వామివారి యొక్క ఉత్సవం ప్రారంభమవుతుంది. పల్నాడు జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి నారదముని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 232 అర్జీలు నమోదయ్యాయి. అనంతరం ఆయన జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత పాటించాలని మరియు గడువులోగా అర్జీలు పరిష్కరించాలని ఆదేశించారు. శాఖల వారీగా గ్రీవెన్స్ పై ఆడిట్ నిర్వహించాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యల తీవ్రతను అర్థం చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. విత్తన గుళికలు తయారు చేసి విత్తడం ద్వారా వేసవి కాలంలో కూడా పంటలను విజయవంతంగా పండించవచ్చని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి తెలిపారు. నాదెండ్ల మండలం చిరుమవిల గ్రామంలోని రైతు భవనం శ్రీనివాసరెడ్డి పొలంలో సోమవారం నేషనల్ మిషన్ అండ్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో భాగంగా గ్రామ వ్యవసాయ, ఉద్యానవన, ప్రకృతి వ్యవసాయం శాఖల సిబ్బందికి 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలవుతున్న ఈ పథకం కింద నాదెండ్ల మండలంలో 5 గ్రామాలను ప్రకృతి వ్యవసాయ గ్రామాలుగా ఎంపిక చేసినట్లుగా తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమిలో కార్బన్ శాతం పెరిగి నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా విత్తన గుళికల తయారీ విధానాన్ని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా చూపించి ద్రవ జీవామృతం, బీజామృతం తయారీని సిబ్బందికి వివరించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్ ను పరిశీలించారు. ఎఫ్ఎంజీ సాగి శ్రీనివాసరావు పిఎంజిఎస్ ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డిపిఎంకే అమలకుమారి, ఎఫ్ఎంటీ సాగి శ్రీనివాసరావు, రైతు శ్రీనివాసరెడ్డి, గ్రామ రైతులు, వ్యవసాయ, ఉద్యానవన మరియు ప్రకృతి వ్యవసాయ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సత్తెనపల్లిలోని ఒక పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా వినియోగదారుల వాహనాలకు డీజిల్ నింపి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిత్యావసరాల సరఫరాపై వస్తున్న వదంతుల నేపథ్యంలో జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అనవసరంగా బంకుల వద్ద క్యూ కట్టి కంగారు పడకండి అని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలకు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 194 ఈ బంక్స్ కొన్ని చోట్ల నిల్వ సంటే ఉండడం వల్ల షార్టేజెస్ వచ్చినాయి. చాలా మంది ఇది ప్యానిక్ పైకి వచ్చారు. వాళ్ళు అనుకుని ఏదో డీజిల్ షార్టేజ్ వస్తుంది అనుకుని ముందుగా వచ్చారు. కానీ ఈ రోజు మధ్యాహ్నం 3 కల్లా అన్ని బంక్స్కి డీజిల్ సప్లైస్ వస్తాయి. కొంచెం దూరం దుర్తి మార్కెట్లో ఉన్న బంక్స్కి 6 PM కల్లా అన్ని బంక్స్కి ఐసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీస్ నుంచి సప్లైస్ వస్తాయి. మార్నింగే చాలా బంక్స్కి దగ్గర ఉన్న బంక్స్కి వచ్చినాయి. సో ఎవరు కూడా దీనికి షార్టేజ్ అనుకొని ప్యానిక్ పైకి రాకూడదు. సిటిజన్స్ అందరి నుంచి కోఆపరేషన్ కావాలి. ఎందుకంటే ఇది హిస్టారికల్ సేల్స్ డేటా చూస్తే గత సంవత్సరం ఏప్రిల్లో ఎన్ని సేల్స్ జరిగినాయి, దానికి 2 times వరకు మన దగ్గర ఎప్పుడు స్టాక్ అవైలబుల్ ఉన్నాయి అన్ని బంక్స్. కానీ కొంతమంది ఫుల్ అన్నీ నేను మొత్తం ఫిల్ చేయాలి, నాకు ఎంత స్టాక్ కావాలి దానికంటే 2 times ఉండాలి నా దగ్గర అది అనుకుని ఎక్కువ వస్తున్నారు. కాబట్టి లిమిట్ పెట్టడం జరిగింది. 2 వీలర్స్కి కూడా ఎంత ఈ రోజుకి కావాలి అంతవరకు ఇస్తున్నాము. 4 వీలర్స్కి, ట్రాలీస్కి, ట్రాక్టర్స్కి ప్రస్తుతం వాళ్ళకి ఏం కావాలి ఈ రోజుకి రేపటి వరకు సరిపోయేటట్టుగా ఇవ్వడం జరుగుతుంది.
కానీ ఎక్కడ కూడా ఈవినింగ్ 5 కల్లా షార్టేజ్ ఉండదు. ప్రతి ఒక్క బంక్కి సప్లైస్ వస్తాయి. సో ఎవరు కూడా ప్యానిక్ బైంగ్కి వెళ్ళకూడదు, హోర్డింగ్కి వెళ్ళకూడదు. రైతులకి కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడెక్కడ వాళ్ళు క్యాన్స్ తీసుకొని వచ్చారు, అక్కడ ఉన్న లోకల్ సచివాలయం సిబ్బంది, విఆర్ఓ, అగ్రికల్చర్ అసిస్టెంట్ సర్టిఫికేషన్ ఇస్తున్నారు. వాళ్ళు నిజంగా రైతులు వాళ్ళ దగ్గర హార్వెస్టర్స్ ఉన్నాయి లేదా ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఆ సర్టిఫికేషన్ని బట్టి వారికి కూడా ఒక 2 రోజుకి తగ్గట్టుగా సరిపోయేటట్టుగా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ప్రతి ఒక్క బంక్లో మన రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది అక్కడ ఉన్నారు. ప్రతి ఒక్క లీటర్ ఎవరికి వెళ్తున్నాయి, వాళ్ళు దేనికి వాడుకుంటున్నారో అది మానిటర్ చేస్తున్నారు. ఎక్కడ కూడా గొడవలకి అవకాశం లేదు, ఎక్కడ కూడా హాస్టిలిటీకి అవకాశం లేదు. అందరికీ ఈక్వల్గా సమానంగా అందరికీ ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంది. సిటిజన్స్ అందరూ దీనికి సహకరించాలి కోరుకుంటున్నారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోవధ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ పట్టణంలోని జాతీయ రహదారి చిన్న పసుమర్రు ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉన్న గోశాలలో దేవస్థాన కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమాలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యులు భక్తులతో కలిసి గో ప్రేమికులు, వివిధ సంస్థల ప్రతినిధులు, సద్గురు ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చల్లా విజయ్ కుమార్ నేతృత్వంలో తహసీల్దార్ హుస్సేన్ కు కలిసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం విలేకరులతో రవిశంకర్ మాట్లాడుతూ గోమాతను హిందువుల అత్యంత పరమ పవిత్రంగా చూస్తారని, కావున గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏం చేయలేదు నిన్ను, ఏం చేశారు? ఏం లేదు తింటానికి నల్ల పూజ చేయట్లేదు. మొత్తం అన్ని బతకలా నీ జనాలనే చేయగట్టు బాబు, మన కూడా చేయగలిగి पूर्वोक्त एवं विशेषण विश्रायामस्यां स्मृतितो अस्य देवदेवस्य स्मृतिकाण्डकोटि ब्रह्माण्डनायकस्य हरिहरस्वयंस्वामी देवालय प्रांगणे श्रीदेवी भूदेवी समेत श्री वेंकटेश्वर स्वामी देवालय प्रांगणे गंगा पार्वती समेत वेंकटेश्वर स्वामी देवालय प्रांगणे गो संरक्षणार्थं यजमानस्य स्वामिनः गो आराधनाख्यं करिष्ये श्री जात श्री आन्द्रियाय श्री मयो जगृष्योदाति श्रियं वसाना अमृतमायन् भवन्ति सत्या समिदामि तद्रौ ओम मेदिनी देवी वसुंधरा स्यात्सा देवी वासवेः ब्रह्मवर्षनां श्रोत्रं विष्णुनः ओम हरि ओम अतो देवावन्तनो द विष्णुविक्रमे पृथिव्या इस्लामविहितं विष्णुविक्रमे देवादे पदं गोरक्षणे జై భారత్ మాతాకు జై భారత్ మాతాకు జై. ఈ రోజున గోవును సకల దేవతల నిరంగా పూజిస్తూ, ఎవరినైతే పూజిస్తే ముల్లోకాల్లో ఉన్న దేవతలు పూజించినట్టు అవుతుందో అటువంటి గోమాతను పూజిస్తూ, అలాగే ఆ గోమాత యొక్క ఎరువుతో గతంలో చక్కగా పంటలు పండేవి విస్తారంగా. ఆ పంటలను అవి భుజించిన ఆహారాన్ని మనం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. నేడు రకరకాల ఎరువులతో పండించిన పంటలను భుజిస్తూ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం మనం. అలా కాకుండా మనం అందరం కూడా గోవును, ఇంటికి ఒక గోవును తప్పకుండా సాకుతూ ఆ గో ఆధారిత పంటలను భుజిస్తూ అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజున పెద్దలు చల్లా విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సాయిబాబా దేవస్థానం అధ్యక్షులు వారి యొక్క ఆధ్వర్యంలో గో సంరక్షణ కోసం గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కోరుకుంటూ, అలాగే గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుకుంటూ ఎంఆర్ఓ గారికి మెమరాండం అందజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క మెమరాండాన్ని దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. కావున పెద్దలందరూ కూడా మా యొక్క మెమరాండం స్వీకరించి మా అభిప్రాయాన్ని మన్నించి గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని, గోవధ నిషేధ చట్టాన్ని గట్టిగా అమలు చేయాలని కోరుకుంటున్నాము.
పట్టణంలోని చౌత్రా సెంటర్ శివాలయం ప్రాంగణంలో ఉన్న వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కన్యక పరమేశ్వరి ధర్మసంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొని పూజలు చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ముత్తైదులకు అమ్మవారి ఊరేగింపులో కోలాట ప్రదర్శన నిర్వహించారు. దేదీప్యమాన కాంతులతో వీరంగం జరుగుతుండగా అమ్మవారు రథంపై ఊరేగారు. ధర్మసంఘం పెద్దలు ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవేశ ప్రముఖులు పాల్గొన్నారు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం విఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం ఓం గణానాం త్వం గణపతిం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం మండల కేంద్రమైన ఎట్లపాడులోని జగ్గాపురం వెళ్లే మార్గంలో ఉన్న చవిటి చెరువులో ఆదివారం మధ్యాహ్నం విషాదం నెలకొంది. వేసవి సెలవులు కావడంతో విహారానికి వెళ్లి చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించారు. వీరిలో ఒకరు ఎడ్లపాడు జడ్పీ హైస్కూల్లో 7వ తరగతి చదివే విద్యార్థి కాగా మరొకరు అతడి సమీప బంధువైన మైనర్ బాలుడు. 2 గంటల పాటు రెస్క్యూ టీం గాలించగా ఈ 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. చెరువులో ఊబి ఉండటమే ఇందుకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.